హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్టోబర్ 15th 2020 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. నేను చేసే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ వీడియో చాలా యూజ్ఫుల్ అండి. నేను క్వశ్చన్తో పాటు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనకి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ ఆర్థరైటిస్ డే. ఓకే, వరల్డ్ ఆర్థరైటిస్ డే సెలబ్రేటెడ్ ఆన్ 12th October. మనకి వరల్డ్ ఆర్థరైటిస్ డే అనేది ఎవ్రీ ఇయర్ 12th Octoberన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 2020 ఇయర్ మనకు ఆర్థరైటిస్ డే థీమ్ వచ్చేసి టైమ్ టు వర్క్. ఓకే, టైమ్ టు వర్క్, ఇట్ ఈస్ ఆర్థరైటిస్ డే థీమ్ ఫర్ 2020. అసలు ఈ ఆర్థరైటిస్ డే ఎందుకు జరుపుకుంటారు అంటే టు రేజ్ ద అవేర్నెస్ ఆన్ ఆర్థరైటిస్. సాధారణంగా మనకు జాయింట్ పెయిన్స్ అండ్ ఉంటే చూసారా, మన కీళ్ళ నొప్పులు, వీటిని ఆర్థరైటిస్ అంటారు. ఓకే, దీని మీద అవగాహన పెంపొందించుకోవడం కోసం మనం ఆర్థరైటిస్ డే అని ఎవ్రీ ఇయర్ 12th Octoberన కండక్ట్ చేసుకుంటాం. ఓకే, మనకు ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ టు వర్క్ అనేది ద థీమ్ ఆఫ్ ద ఆర్థరైటిస్. అది ఏ రోజు జరుపుకుంటున్నాం. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే నేషన్ వైడ్ క్యాంపెయిన్ టు సెలబ్రేట్ కామ్ధేను దీపావళి అభియాన్ స్టార్టెడ్. ఓకే, మనకు జాతీయ వ్యాప్తంగా కామధేను దీపావళి అభియాన్ అని ఒక కొత్త క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి అదేంటో చూద్దాం. ఓకే, దీన్ని మనకు స్టార్ట్ చేసింది ఎవరు అంటే రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్. ఓకే, దీన్ని ఆర్కే అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. ఓకే, రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్. ఓకే, ఇది మనకు జాతీయ కామధేన్ ఆయోగ్ అనే ఒక సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు రీచ్ 11 crore ఫ్యామిలీస్ టు ఇగ్నైట్ 33 crore దీపావళి దియాస్ మేడ్ బై కౌడంగ్, ప్రమోట్ ద యూజ్ ఆఫ్ కౌడంగ్ అండ్ పంచగవ్య ప్రొడక్ట్స్. ఓకే, మనకు ఈ దీపావళికి అంటే 2020 సంవత్సరం దీపావళికి దాదాపు దేశంలో ఉన్న అంటే అందరు కాకుండా కేవలం 11 కోట్ల మంది కుటుంబాలు, అంటే 11 కోట్ల కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబం నుంచి 3 దీపాలు మనకు కౌడంగ్ అంటే ఆవు పేడ మరియు ఆవు పంచకం అంటే పంచగవ్య అంటే ఆవు పంచకంతో తయారు చేసిన ఈ యొక్క దీపాలు వెలిగించాలని ఈ యొక్క రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్ మనకు సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యంగా మనం ఈ రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్ అంటే ఇది మనకు దేశంలో ఉన్న మన కౌడంగ్ ప్రొడక్ట్స్ అండ్ పంచగవ్య ప్రొడక్ట్స్ని డెవలప్మెంట్ కోసం, అంటే రైతులకు లబ్ధి పొందడానికి, రైతులకు ఆదాయం కల్పించడానికి ఈ యొక్క ప్లాన్స్ని వేస్తూ రావడం జరిగింది. అండ్ అలాగే మనకు రీసెంట్గా కూడా 2020లో జరిగిన గణేష్ వినాయక సంబంధించి చూస్తే ఇందులో మనకు గౌమయ గణేష్ అనే కొత్త నినాదం ఇవ్వడం జరిగింది. ఈ ఆర్కేఏ వాళ్ళు అంటే రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్ వాళ్ళు మనకు ఈ సంవత్సరం ఆవు పేడతో తయారు చేసిన వినాయకులను తయారు చేసి అమ్మాలని సూచించింది. ఓకే, అండ్ దీన్ని కూడా మనం ఇండియాలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ కౌడంగ్ గురించి అంటే మనకు గణేష్ ఐడల్స్ మేడ్ విత్ కౌడంగ్ ఇన్ 2020. ఓకే, మనం ఈ యొక్క కౌడంగ్ తోటి మనం గణేష్ ఐడల్స్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆర్కే గురించి తెలుసుకుందాం ఒకసారి. ఆర్కే అంటే ఏమిటంటే ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ February 2020. మనకి ఇది ఆర్కే అంటే రాష్ట్రీయ కామధేన్ ఆయోగ్ అనేది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ దేశంలో ఉన్న పశు పోషణను అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య లక్షణం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో థర్డ్ వన్ చూస్తే ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద నేపిచు టన్నెల్. ఓకేనా, నేచిపు టన్నెల్ని మనకు డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. అసలు ఈ నేచిపు టన్నెల్ ఏంటి, ఒకసారి దీని గురించి చూద్దాం. ఓకే, మనకు ఈ నేచిపు టన్నెల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 450 మీటర్లు. ఇది మనకు డి షేప్ ఆకారంలో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు రీసెంట్గా October 3న PM మోడీ గారు స్టార్ట్ చేసిన అటల్ టన్నెల్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే హార్స్ షూ షేప్లో ఉంటుంది. ఓకే, హార్స్ షూ షేప్లో ఉంటుంది. మనకు ఈ దేశంలో ఉన్న వివిధ రకాల టన్నెల్స్ని అంటే బార్డర్లో ఏవేవైతే ఉన్నాయో వాటి మనకు
BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ. ఇది అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. దీన్ని ఈ యొక్క టన్నల్స్ని నిర్మించడం జరుగుతుంది. ఓకే, మనం ఒక్కసారి అరుణాచల్ ప్రదేశ్ గురించి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇటానగర్, సీఎం వచ్చేసి పేమా ఖండు అండ్ గవర్నర్ వచ్చేసి బీడీ మిశ్రా. ఓకే, ఏదైనా ఒక ప్లేస్ చూస్తే దాని యొక్క క్యాపిటల్ సిటీ అండ్ గవర్నర్స్ అండ్ సీఎం చూసుకోవాలి. ఎందుకంటే ఆర్ఆర్బీ, గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సిలో ఈ యొక్క ఎగ్జామ్స్ ఆడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క BRO అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. అంటే ఇట్ డెవలప్స్ మెయింటైన్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ ఇండియా అండ్ బార్డర్ ఏరియాస్. ఓకే, మన భారతదేశంలో ఉన్న రోడ్ల వ్యవస్థ మరియు భారతదేశం బార్డర్స్ ఏరియాస్లో ఉన్న రోడ్లు నిర్మించడానికి మరియు బ్రిడ్జ్ అంటే టన్నల్స్ నిర్మించడానికి ఈ యొక్క BRO అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఢిల్లీలో ఉంటుంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే మే 1960 బై ఫస్ట్ PM ఆఫ్ ఇండియా ఇస్ ద నెహ్రూ. ఓకే, మనకు దీన్ని మే 1960లో స్టార్ట్ చేయడం జరిగింది. నెహ్రూ గారు దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 4th వన్ చూస్తే నీతి ఆయోగ్స్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కొలాబరేట్స్ విత్ CGI ఇండియా. ఓకేనా, CGI అంటే మనకి ఇక్కడది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరల్డ్ వైడ్ కంపెనీ. ఇది మనకు కెనడియన్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియన్. ఓకే, టు ప్రమోట్ ఇన్నోవేషన్ అక్రాస్ ద స్కూల్స్. ఓకే, మన స్కూల్స్లో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది మనకు CGI ఇండియాతోని కొలాబరేట్స్ అవ్వడం జరిగింది. ఓకే, అసలు నీతి ఆయోగ్ ఏంటి? నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఏంటో చూద్దాం. అసలు దీన్ని ఏమంటారు షార్ట్కట్లో? అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఓకే, అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆన్ 24th February 2016. ఇది మనకు నీతి ఆయోగ్ కింద ఏర్పడిన సంస్థ. దీన్ని 2016 ఫిబ్రవరి 24లో ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ ఎయిమ్ ఈస్ టు అటల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, మనకు నీతి ఆయోగ్ కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంటుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్లో మనకు అరైజ్ అని ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది మనకు ఈ ఇయర్లో. ఎయిమ్ ఈజ్ ద అటల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అటల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇది మనకు ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. ఓకే, మనకు నీతి ఆయోగ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి అరైజ్ అండ్ ఎయిమ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ అరైజ్. ఓకే, అటల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎయిమ్ ఇస్ ద అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూస్తాం. కోవాక్స్ ఇనిషియేట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఏ $15 billion కార్పస్ ఫండ్ ఫర్ సప్లయింగ్ అట్లీస్ట్ 2 billion doses ఆఫ్ COVID-19 వ్యాక్సిన్ బై 2021. మనకు ఇక్కడ కోవాక్స్ ఇనిషియేట్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం మొదటగా కరోనా యొక్క వ్యాక్సిన్ తయారు చేసిన అది అన్ని దేశాలకు సమానంగా పంచాలి అనేది ఒక కోవాక్స్ యొక్క ఇనిషియేటివ్. ఇది మనకు చూస్తే $15 billion కార్పస్ ఫండ్ ఫర్ సప్లయింగ్ అట్లీస్ట్ 2 billion అంటే దాదాపు 20 కోట్ల డోసెస్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్ని మనం సప్లై చేయడానికి మనం ఈ ఫండ్ను సమకూర్చుకోవాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, 2 billion అంటే మనకి 20 కోట్లు అంటే 21 సంవత్సరంలో మనం దాదాపు 20 కోట్ల మన కరోనా వ్యాక్సిన్ డోసెస్ని సప్లై చేయాలి అనేది ఈ యొక్క దీని కోవాక్స్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ మనకు బంగ్లాదేశ్ క్యాబినెట్ అప్రూవ్స్ డ్రాఫ్ట్స్ లా టు మేక్ డెత్ పెనాల్టీ హైయెస్ట్ పనిష్మెంట్ ఫర్ రేప్. ఓకే, మనకు బంగ్లాదేశ్లో కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఆ దేశంలో ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే రేపులు హత్యలు జరిగితే, మహిళలపై రేపులు హత్యలు జరిగితే అతనికి మరణశిక్ష విధించడమే, ఉరి తీయడమే అనేది దీని యొక్క చట్టం యొక్క ఉద్దేశం. ఒకసారి మనం బంగ్లాదేశ్ గురించి చూద్దాం. ఓకే, బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఢాకా. మన కరెన్సీ వచ్చేసి బంగ్లాదేశీ టాకా. PM ఇస్ ద షేక్ హసీనా. ఓకే, PM ఇస్ ద షేక్ హసీనా. మనం బంగ్లాదేశ్ గురించి మరొక క్వశ్చన్ చూద్దాం. బంగ్లాదేశ్ బ్యాన్డ్ ఫ్రీ ఇంటర్నెట్ ఫర్ సోషల్ మీడియా ఇన్ జూలై 2020. ఇది మనకు రీసెంట్గా
యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. బంగ్లాదేశ్ బ్యాండ్ ఫ్రీ ఇంటర్నెట్ ఫర్ సోషల్ మీడియా ఇన్ జూలై 2020. మనకు ఈ జూలై 2020 ఇయర్లో బంగ్లాదేశ్ అనేది సోషల్ మీడియాకి అంటే మనం ఉపయోగించే సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, వీచాట్ మొదలైన వాటికి ఫ్రీ ఇంటర్నెట్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, అంటే జూలై 2020లో. నెక్స్ట్ 7th వన్, వివేకానంద లెక్చర్ థియేటర్ కాంప్లెక్స్ హ్యాస్ బిన్ ఇనాగ్యురేటెడ్ ఎట్ జైపూర్. ఓకే, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మనకు వివేకానంద లెక్చర్ థియేటర్ అంటే కాంప్లెక్స్ హ్యాస్ బిన్ ఇనాగ్యురేటెడ్ ఎట్ జైపూర్. రాజస్థాన్ స్టేట్లో మనకు జైపూర్లో మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఒక సంస్థలో వివేకానంద లెక్చర్ థియేటర్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం. దాని యొక్క కెపాసిటీ వచ్చేసి 6,792 సీటింగ్ కెపాసిటీ, అండ్ ఇది ఆసియాలోనే అతిపెద్ద లెక్చర్ థియేటర్. ఓకే, మన ప్రపంచంలోనే ఆసియాలోనే లార్జెస్ట్ లెక్చర్ థియేటర్. ఓకే, దీనిలో మొత్తం 48 క్లాస్ రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 8th వన్ చూద్దాం. నైటింగేల్ ఆఫ్ గుజరాత్ కౌముడి మున్షి. ఓకేనా, నైటింగేల్ ఆఫ్ గుజరాత్ యొక్క గాన కోకిల ఆయన కౌముది మున్షి పాస్డ్ అవే. ఓకే, షీ ఈజ్ రిలేటెడ్ టు సింగర్. ఓకే, ఈమె చాలా పాటలు పాడడం జరిగింది గుజరాతీ లాంగ్వేజ్లో, అందుకే ఈమెను నైటింగేల్ ఆఫ్ గుజరాత్ అంటారు. షీ ఈజ్ ఫీమేల్. కౌముడి మున్షి పాస్డ్ అవే రీసెంట్లీ. ఓకే, షీ ఈజ్ రిలేటెడ్ టు సింగర్. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే 14th అక్టోబర్. మనకు నిన్న ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే అంటే అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ డే, అంటే ఎలక్ట్రానిక్ చెత్త దినోత్సవం ప్రపంచవ్యాప్త. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా. 14th అక్టోబర్ మనకు నిన్న ఇంటర్నేషనల్ 14th అక్టోబర్ ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డేని మనం నిర్వహించుకుంటున్నాం. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. ఇందులో చూద్దాం. A record 53.6 million metric tons of electric wastage was generated worldwide in 2019. మనకు 2019 సంవత్సరంలో దాదాపు 53.6 మిలియన్ మెట్రిక్ టన్ల చెత్త అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో మనకు కేవలం 17.4% ఆఫ్ ద ఈ వేస్ట్ ఇన్ 2019 విల్ బి ద కలెక్టెడ్ అండ్ రీసైకిల్డ్. ఒక మనకు ఇందులో ఉన్న కేవలం 17.4% ఆఫ్ ద చెత్త అనేది వేస్ట్ అనేది కలెక్ట్ చేసుకొని రీసైక్లింగ్ చేయడం జరిగింది, అంటే రిమైనింగ్ అంతా ఎత్తుపైన పేరుకుపోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకు ఈ వేస్టేజ్ గురించి. అండ్ నెక్స్ట్ 10th వన్ చూద్దాం. ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ 2020 బై IMF, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకు ఇండియాస్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది -10.5%గా ఉండబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద IMF ఫోర్కాస్ట్ ఫర్ గ్లోబల్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ 2020? మనకు 2020లో గ్లోబల్గా జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అంటే -4.4. ఓకే, మనకు ఒకసారి ఈ IMF గురించి చూద్దాం. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. డైరెక్టర్ వచ్చేసి మనకు క్రిస్టలినా జార్జివా ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ IMF. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు వాషింగ్టన్ DC USDలో ఉంటుంది. మెంబర్షిప్ కంట్రీస్ వచ్చేసి 189 కంట్రీస్ ఉంటాయి మొత్తం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూస్తే మనం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద World War II బాంబ్ దట్ డినోటెడ్ అండర్ వాటర్ ఇన్ పోలాండ్. ఓకేనా, మనకు World War IIలో అండర్ వాటర్ ఇన్ పోలాండ్లో వేసిన మనకు వాటర్ బాంబ్ యొక్క పేరు ఏమిటి అంటే World Warలో ఉపయోగించింది టాల్బాయ్ ఈజ్ ద బాంబ్ నేమ్ ఇన్ World War II. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి October 15th కరెంట్ అఫైర్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్.